first reason why we should not neglect the Old Testament is this: the Old Testament reveals so much about Jesus Christ. పాత నిబంధన గ్రంథాన్ని మనము ఎందుకు విస్మరించకూడదు అనే దానికి మొట్టమొదటి కారణము, పాత నిబంధన గ్రంథము అంతా కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించే మాట్లాడుతుంది, ఆయన్నే చూపిస్తున్నది కాబట్టి. Lord Jesus himself said, ప్రభువైన యేసు క్రీస్తు వారు తానే ఏం పలికారంటే, John's Gospel chapter 5 verse 39, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, search the scriptures, for in them ye think ye have eternal life, for they are they which testify of me. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. Acts chapter 10 verse 43 says, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 41వ వచనం ఏమంటుందంటే, to him give all the prophets witness. మరి చూచినట్లయితే అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 41వ వచనంలో మరి 33వ వచనం చూడండి, మన్నించండి, 43వ వచనము, ఆయనందు విశ్వాసముంచు వాడెవడు వాడు ఆయన నామము మూలగా పాపక్షమాపణ పొందురని ప్రవక్తలందరూ ఆయన్ని గురించి సాక్ష్యమిచ్చుచున్నారనెను. All the prophets give him witness. నిజానికి ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తుని గురించే సాక్ష్యమిచ్చుచున్నారు. Hebrews 10:7. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం, In the volume of the book it is written of me. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనము, గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి తిని అంటున్నాడు. There was a blessed day after the Lord's ascension. He was walking along with two disciples on the road to Emmaus. నిజానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయు గ్రామమునకు మరి ఇద్దరు శిష్యులు వెళుతుంటే యేసు ప్రభు వారితో కూడా నడిచి ఉంటున్నాడు. The Bible says, పరిశుద్ధ గ్రంథం అంటుంది, Jesus himself drew near and started walking with them. యేసు ప్రభు కూడా ఎమ్మాయు మార్గం గుండా వెళుతున్న శిష్యుల దగ్గరికి ఆయన వెళ్లి వారితో కలిసి ప్రయాణము చేయుచుండెను. Their faces were very sad. వారి ముఖములు ఎంతో విచారముతో దిగులుతో ఉన్నాయి. They thought all their hopes which they had in the Lord Jesus were gone. నిజానికి యేసుక్రీస్తు తన రక్షకుడిపై రాజుపై తమకున్న నిరీక్షణ అంతా కోల్పోయింది కాబట్టి దుఃఖముతో విచారంతో వారు ఉంటున్నారు. And so the Lord asked them, what are the communications that you have between one another? శిష్యులిద్దరూ కూడా నడుచుకుని వెళుతూ ఉంటే యేసు ప్రభు వారి మధ్యకు వెళ్లి మీరు మాట్లాడుకొనుచున్న సంగతులు ఏమిటి అని అడిగారు. And then when he heard it, he began to rebuke them and he began to explain the Old Testament scriptures. ఎప్పుడైతే వారు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి మాట్లాడుకుంటూ దుఃఖపడుతున్నారో ప్రభు వారిని గద్దించి పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు యొక్క పునరుద్ధానము, క్రీస్తుని గురించిన మాటలన్నీ కూడా లేఖన భాగాలన్నీ వారి జ్ఞాపకానికి తీసుకుని వచ్చి ఉంటున్నాడు. From history, from Psalms, from prophets, in verses 27 and 44, in Luke 24 we read, he began to speak of things concerning himself. కనుక లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము. మరి ఆ కీర్తన గ్రంథంలోను ప్రవక్తలు పలికినటువంటి ఆ యొక్క వాగ్దానాలన్నిటి గురించి కూడా ప్రభు వారికి తనను గురించి సాక్ష్యం ఇచ్చే ప్రతి మాట వారికి బయలుపరచను, తెలియచేసను రాయబడింది. Unfortunately, we don't have a record of what exactly Jesus spoke to them or taught them, but the Bible records only this: from the Old Testament, Jesus spoke to them things concerning himself. నిజానికి ఆయన పలికిన మాటలు ప్రతి మాట అక్కడ ఏం పలికాడో రాయబడలేదు గాని, అయితే యేసుక్రీస్తు ఏమని పలికాడంటే పాత నిబంధన గ్రంథములో తనను గురించి పలికే ఆ మాటలు ఆయన వారికి తెలియచేసెను అని రాయబడింది. How much we will lose of Christ if we are going to neglect the Old Testament. పాత నిబంధన గ్రంథమంతా క్రీస్తుని గురించి తెలియచేస్తున్నప్పుడు ఆ పాత నిబంధన గ్రంథాన్ని నిర్లక్ష్యపడితే క్రీస్తుని గురించిన సత్యాలు ఎన్ని మనం తెలుసుకోకుండా నష్టపోతామో గుర్తెరిగామా? When we approach the Old Testament, this must be our prayer: Lord, reveal thy beauty to me. పాత నిబంధన గ్రంథం చదివే ప్రతిసారి ఇటువంటి ప్రార్థన వైఖరితో మనం చదవాలి. ఏమని? ప్రభు నీ యొక్క సౌందర్యాన్ని నాకు బయలుపరచు ఈ పాత నిబంధన గ్రంథం ద్వారా చదవాలి. Especially when you come across the fragments or expressions, the angel appeared to him. In the singular, it is always a pre-incarnate appearance of Jesus Christ. నిజానికి దేవదూత అతనికి ప్రత్యక్షమాయను అని ఈ ఏకవచనం పలికినప్పుడు ఈ దేవదూత అనగా యేసుక్రీస్తు వారి యొక్క శరీర రూపకంగా రాబోతున్నాడని ఆయన గురించినటువంటి మాట కాదు మనం గుర్తెరగాలి. So in the Old Testament there are several appearances of Lord Jesus Christ. పాత నిబంధన గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను గురించి అనేకమైన లేఖన భాగాలు చెబుతూ వచ్చాయి. Secondly, రెండవదిగా the Old Testament is given to us to comfort us. పాత నిబంధన గ్రంథం ఎందుకొరకు మనకు అనుగ్రహించబడిందంటే మన యొక్క ఆదరణ కొరకై రాయబడి ఉంటున్నది. I am sure of all the books in the Bible, if you ask a general question,
what is that book which you love most? I am sure 90% will answer the book of Psalms. కనుక బైబిల్లో అనేకమైనటువంటి ఆ యొక్క అధ్యాయాలు గ్రంథాలు ఉంటున్నాయి కదా, ఈ అన్ని గ్రంథాలు ఉన్నప్పుడు ఈ బైబిల్లోని మీకు అధికమైనటువంటి ఇష్టమనిచ్చే ఆనందాన్నిచ్చే ఆ యొక్క గ్రంథం ఏదయ్యా అంటే మనలో అనేకులు చెప్తారు తడుముకోకుండా కీర్తనల గ్రంథము అని చెప్తాం మనం. I am sure the verse or book or chapter that you would introduce to a small child in your own home would usually be some psalm, especially Psalm 23. సాధారణంగా మన ఇంటి దగ్గర చిన్న పిల్లల వారికి మొట్టమొదటిగా దేని వాక్యం మనం నేర్పాలి, పరిచయం చేయాలంటే బైబిల్లో మరే ఏ భాగాన్ని ఏ గ్రంథాన్ని ఎంచుకోం గాని కీర్తన గ్రంథంలో మనం ఎంచుకుంటాం. విశేషంగా 23వ కీర్తన ఎంచుకొని మన పిల్లలకు దేని వాక్యాన్ని పరిచయం చేస్తూ ఉంటాం. How many riches we would have lost, how many promises we would have lost if there is no book called the book of Psalms in the Bible. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము గాని లేకపోయినట్లయితే ఎన్ని గొప్ప లేఖన భాగాలు, ఎంత గొప్ప ఆత్మీయ ఐశ్వర్యాన్ని మనం పోగొట్టుకుని ఉండేవాళ్ళము కదా. Next to the book of Psalms, most of the beautiful, wonderful promises, they come from Isaiah, Jeremiah and Ezekiel. నిజానికి ఆ యొక్క కీర్తన గ్రంథం తర్వాత అత్యధికమైనటువంటి వాగ్దానాలను మనం పొందే ఇతర గ్రంథాలు ఏంటంటే యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, ఆ రీతిగా మిగిలిన గ్రంథాల నుంచి కూడా అధికంగా లేఖన భాగాలు వాగ్దానాలుగా మనం పొందుతూ ఉంటున్నాం. In Romans chapter 15 verse 4, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే Paul writes like this: అపోస్తలుడు పౌలు ఈ విధానంగా రాస్తూ ఉంటున్నాడు. Whatsoever things were written aforetime were written for our learning, that we through the comfort, patience and comfort of the scriptures might have hope. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం అండి. రోమా 15:4, ఏలయనగా ఓర్పు వలనను లేఖనమున వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. Now Paul argues here about the Old Testament scriptures because the New Testament was not yet written. He says whatever was written aforetime, they were written for our learning, that we may receive comfort and hope through the scriptures. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉద్దేశించి పత్రిక రాస్తున్నప్పుడు అప్పుడు ఇంకా క్రొత్త నిబంధన గ్రంథం ఇంకా పూర్తిగా తయారు కాలేదు కాబట్టి ఏమని రాస్తున్నాడు అక్కడ సంఘానికి మాట్లాడుతూ పాత నిబంధన గ్రంథంలోనేటువంటి వచనాలన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయంటే అది మనకు బోధ కలుగు నిమిత్తము, రెండవదిగా మనకందరికీ కూడా లేఖన వలన ఆదరణ కలుగుటకై అవి రాయబడి ఉన్నవని పౌలు వాదిస్తున్నాడు అక్కడ. And the third powerful reason, మరి పాత నిబంధన గ్రంథం ఎందుకు చదవాలి అనడానికి బలమైన మూడవ కారణం ఏంటంటే Lord Jesus himself said when he was being tempted in the wilderness by the devil, ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే అరణ్యములో అపవాది చేత శోధింపబడుతున్నప్పుడు ఏం పలికారంటే man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు గాని దేవుని నోటి నుంచి బయటకు వచ్చి ప్రతి మాట వలన జీవించును అనే మాటను సాతానికి ప్రభు ప్రయోగించారు. When the Lord referred to this in Matthew 4:4, certainly he was not referring to the New Testament, for it is not yet written. He is certainly referring to the completed Old Testament scripture. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ మాట పలకడాన్ని చూస్తున్నాం. అప్పటికి ఇంకా క్రొత్త నిబంధన గ్రంథం అనేది ఇంకా ప్రారంభించబడలేదు కాబట్టి ఆ మాటని పలికాడు అంటే నిశ్చయముగా పాత నిబంధన గ్రంథంలో రాయబడిన ఆ యొక్క మాటను ప్రభు పలుకుతూ ఉన్నాడు. దాని ప్రాముఖ్యత ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటున్నాం. Every word of the Old Testament, as the Lord said, is supposed to feed us, strengthen us in our inner man. నిజానికి మరి పాత నిబంధన గ్రంథములో ప్రభు పలికినట్టు ప్రతి మాట కూడా మన అంతరంగ పురుషునికి బలాన్ని కలిగించేదిగా, ఆత్మీయ ఆహారాన్ని పంచిచ్చేదిగా ఉన్నట్లుగా మనం గ్రహిస్తుంటున్నాం. Jeremiah says, ఇర్మియా అంటున్నాడు chapter 15 verse 16, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో Thy words were found, and I did eat them. They were the joy and the rejoicing of mine heart, for I am called by thy name, O Lord. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా 15లో 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. The word of God is our spiritual food. దేవుని వాక్యమే మన ఆత్మీయ ఆహారం. 1 Peter 2:2 compares it to the milk.
మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనము, దేవుని వాక్యము పాలతో పోల్చబడింది. Matthew 4:4 compared to it as bread. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యము ఆహారం లేదా రొట్టెతో పోల్చబడింది. Hebrews 5:14 it is compared to strong meat. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో బలమైనటువంటి ఆహారముతో కూడా పోల్చబడింది. God ministers His word to different spiritual people according to their spiritual age. దేవుడు తన వాక్యం అనే ఆహారాన్ని ఆత్మీయంగా ఆయా వయస్సులో ఉన్నటువంటి వారికి సరిపోయేదిగా పాలవలే, బలమైన ఆహారం వలె, రొట్టె వలె ఆయన పంచుతూ వారిని పోషిస్తూ ఉంటాడు దేవుని వాక్యం ద్వారా. The same book becomes milk to the spiritual babe, one who has just begun in Christ. ఎందరైతే నిన్న మొన్న తిరిగి జన్మించి ఆత్మీయంగా శైశవ దశలో బాలదశలో ఉంటున్నారో వారికి దేవుని వాక్యం పాలవలే ఉంటుంది. ప్రభు పాలతో వారిని పోషిస్తూ ఉంటాడు. To the one who is sick it is the bread. నిజానికి రోగులైన వారికి ఆయన రొట్టె వలె ఉండి వారికి దేవుని వాక్యం రొట్టెగా ఇస్తూ ఉంటాడు. To the one who is growing it is strong meat. బలముగా ఎదుగుచున్న వారందరికీ బలమైన ఆహారం కావాలి కాబట్టి బలమైన ఆహారంగా దేవుని వాక్యాన్ని ప్రభు వడ్డిస్తూ ఉంటాడు. This is the wonder of this book. This is the same textbook from UKG or LKG to your doctorate level. చూడండి, ఇది ఎంత రమ్యమైన అద్భుతమైన గ్రంథం అంటే LKG పిల్లలకు కూడా సరిపోయే పాఠాలున్నాయి, మధ్యలో ఉన్న డిగ్రీగా చదివే వాళ్ళకి ఉన్నాయి, డాక్టరేట్ చేసి ప్రొఫెసర్గా అయ్యే వాళ్ళకు కూడా సరిపోయిన వాక్యము ఇదే పాఠ్య పుస్తకంలో నుంచి లభిస్తుంది. అద్భుత గ్రంథం ఇది. The treasure is so much, even after investing one full lifetime you would have only exhausted a small fragment of it. ఈ బైబిల్ గ్రంథంలోని ఈ గనిలోని ఐశ్వర్యం ఎంత గొప్పదంటే మన జీవిత కాలం అంతా కూడా త్రవ్వుకొని సంపాదించుకున్న కేవలం ఒక ఇసుక రేణువు లాంటిదని మనం సంపాదించుకున్నాం. గని ఇంకా చాలా పెద్దదిగా ఉంది, సాధించాల్సిన ఇంకా అధికంగా ఉంది. అంత గొప్ప గ్రంథం ఇది. In the coal mines where I visited, they said certain coal mines we went inside, we could get all that we could get and we closed it. Now we have gone to a new place. నేను బొగ్గు గనిని దర్శించానని చెప్పాను కదా, అక్కడ గనులు పనిచేసి వారు చెప్పారు, అయ్యా మేము కొన్ని భాగాలకు వెళ్ళాము, కింద సొరంగం త్రవ్వి అక్కడ బొగ్గు ఉన్నంతగా మేము దాన్ని తీసేసుకున్నాం, ఇక బొగ్గు లేదు కాబట్టి ఇసుక పోసి దాన్ని మేము పూడ్చి పెట్టేస్తున్నాం, అక్కడ ఇంకా బొగ్గు దొరకదు అని చెప్పారు. That could never be said of the Bible. పరిశుద్ధ గ్రంథాన్ని గురించి ఈ గనిలో దూకిన వారికి అయిపోయింది, ఐశ్వర్యం లేదు అని మాత్రము ఎప్పుడు చెప్పబడదు. At the end of our lifetime our only regret would be, Lord, I could get only a fragment of thy great riches. నిజానికి మన యొక్క జీవిత అంతములో చివరి భాగములో మనం పలికే మాట ఏంటంటే, ప్రభు నీ యొక్క గొప్ప ధననిధిలో ఆ యొక్క ఐశ్వర్యంలో నుంచి నేను సంపాదించుకున్నది కేవలము ఒక చిన్న ముక్క మాత్రమే, సాధించాల్సిన ఎంతో ఉండిపోయిందయ్యా అని చింతతో మనం పలికే వారంగా ఉండబోతున్నాం. Old Testament is meant to be our spiritual food day after day. పాత నిబంధన గ్రంథం ఎందుకు మనం చదవాలి అంటే, దేని కొరకు నిర్దేశించబడిందంటే అనుదినము మనకు ఆత్మీయ ఆహారముగా ఉండేటి కొరకై పాత నిబంధన గ్రంథం మనం చదవాలి. Fourthly, నాలుగవ బలమైన కారణం, the Old Testament scripture is given to us to equip us for God's work and God's service. దేవుని యొక్క పని కొరకై, దేవుని యొక్క సేవా కార్యకలాపాలు చేయటానికి మనల్ని నింపేదాని కొరకై పాత నిబంధన గ్రంథం మనం చదవాలి. 2 Timothy chapter 3, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం verses 16 and 17. 2 తిమోతి 3వ అధ్యాయంలో 16, 17 వచనాలు. All scripture is given by inspiration of God, and it is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness, that the man of God may be perfect and thoroughly furnished unto all good works. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో చివరి 2 వచనాలు 16, 17. 2 తిమోతి 3వ అధ్యాయం 16, 17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 17. So these two verses tell us how the Lord equips us, strengthens us in order that we may become fit vessels to minister unto Him. దేవుని చేత వాడబడే యోగ్యమైన దాసుడిగా, పనివాడిగా, పనికెత్తగా, పాత్రగా మనం ఉండడానికి ఏ రీతిగా మనం నింపబడాలో అది దేవుని వాక్యం లేఖన భాగాలు చదవడం ద్వారా జరుగుతుందని అపోస్తలుడు పౌలు తిమోతి పత్రిక రాస్తూ చెబుతూ ఉంటున్నాడు. And when Paul wrote the words all scripture, certainly he refers to the Old Testament. కాబట్టి అపోస్తలుడు పౌలు ప్రతి లేఖన భాగము అని అంటే ఆ మాటలో పాత నిబంధన గ్రంథాల గురించి ఆయన నొక్కి చెబుతూ ఉంటున్నాడు. As we are equipped with the word of God, we become
able people to minister to others. ఎప్పుడైతే దేవుని వాక్యం చేత మనం నింపబడి ఉంటామో దేవుని పరిచారకులుగా మనము సన్నద్ధంగా సిద్ధపడిన వారంగా నింపబడి యోగ్యులంగా మనం అప్పుడు మాత్రమే ఉంటాం. How many reasons have we seen so far? ఇంతవరకు పాత నిబంధన గ్రంథం ఎందుకు చదవాలనడానికి ఎన్ని కారణాలు మనం ధ్యానించామండి. Firstly, మొట్టమొదటిది it reveals Christ. క్రీస్తును బయలుపరుస్తుంది పాత నిబంధన గ్రంథం. Every book, every chapter, whatever is written in the old, it has something to reveal the beauty of Christ. పాత నిబంధన గ్రంథములో ప్రతి అధ్యాయము ప్రతి ఆ యొక్క వచనాలు కూడా యేసు క్రీస్తుకున్న సుగుణాన్ని ఏదో ఒకటి బయలుపరిచేదిగా ఉంటుంది, క్రీస్తుని చూపిస్తుంది. కాబట్టి పాత నిబంధన గ్రంథం చదవాలి. Secondly, రెండవ కారణం it is written for our comfort. మన యొక్క ఆదరణ కొరకై పాత నిబంధన గ్రంథం రాయబడి ఉన్నది. It is written that we may receive comfort and have hope. మనము నిరీక్షణ పొందులాగున ఆదరణ పొందుట కొరకై పాత నిబంధన గ్రంథం రాయబడి ఉన్నది. Thirdly, మూడవ కారణం it is meant to be our spiritual food. మన ఆత్మీయ ఆహారము కొరకై అది పాత నిబంధన గ్రంథం రాయబడి ఉన్నది. You cannot expect to grow as strong Christian if you are going to neglect the Old Testament. పాత నిబంధన గ్రంథంలోని ఆ వాక్యాలను ధ్యానించకుండా చదవకుండా ఉన్నట్లయితే బలమైనటువంటి ఆ యొక్క క్రైస్తవురాలుగా నీవు నేను ఎదగలేము. Fourthly, నాలుగవ కారణం it is given to equip you and me so that we may become able ministers of God in a society where God has kept us. దేవుడు ఏ యొక్క సమాజములో ప్రాంతములో మనం ఉంచాడు, మరి ఎంతో యోగ్యమైనటువంటి పనివారిగా శక్తిమంతులమైన పనివారిగా మనము పని చేయడానికి నింపుట కొరకై సామర్థ్యనిచ్చుట కొరకై దేని వాక్యాన్ని మనం చదవాలి, పాత నిబంధన గ్రంథం మనం చదవాలి. Fifthly, ఐదవ కారణం the Old Testament is given to us that we may be warned of all the wrong things that are happening around us. పాత నిబంధన గ్రంథం మనకి ఎందుకు ఇవ్వబడింది, ఎందుకు చదవాలంటే మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అన్ని రకాల ఆ దుష్ట కార్యాల నుంచి మనం తప్పించబడ్డానికి, మనకు హెచ్చరిక కలగడానికి దేని వాక్యం మనకి ఇవ్వబడింది. Turn with me to 1 Corinthians chapter 10 దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయాన్ని తెరవండి. and verse 11. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో 11వ వచనం. Now all these things happened unto them for ensamples, and they are written for our admonition, upon whom the ends of the world are come. All these things, what are all those things? ఇవన్నీ అంటే అవన్నీ ఏంటవన్నీ? Till then Paul was talking about what happened to them, which is recorded for us in the Old Testament. అంతవరకు కూడా పౌలు వారితో ఏం మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఏమైతే జరిగాయో పాత నిబంధన గ్రంథంలో వారి మీద జరుగుతూ వచ్చాయో వాటిని వారికి తెలియజేస్తూ వచ్చాడు. You can say that the whole Old Testament mainly focuses upon what God did to one nation called Israel. మరి మరొక మాటలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక దేశము ఒక జనము ఇశ్రాయేలు అనేటువంటి ప్రజలకు ఏమైతే చేశాడో వాటన్నింటి గురించి పాత నిబంధన గ్రంథం తెలియజేస్తుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ When they were obedient, how God was favorable. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి విధేయులైనప్పుడు దేవుడు ఎంతగా వారి మీద దయ చూపించాడు, జాలిపడి కార్యాలు చేశాడు. And when they disobeyed him, how the wrath of God fell upon them. ఎప్పుడైతే దేవుని ప్రజలను ఇశ్రాయేలు వారు దేవునికి విరోధంగా పాపం చేశారో దైవ ఉగ్రత ఎట్లా వారి మీదకి వచ్చింది పాత నిబంధన గ్రంథం రాయబడింది. And when they were repentant, how God restored them. ఎప్పుడైతే దేవుని ప్రజలు వారు తాము చేసిన పొరపాట్లు బట్టి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఎట్లా వారిని సమకూర్చుకున్నాడు, జాలిపడ్డాడు, స్వీకరించాడు, అది రాయబడింది పాత నిబంధనలో. So what God did to one nation Israel is an illustration to us what God is going to do today for you and for me. నిజానికి ఒక్క దేశమైన ఇశ్రాయేలు వారికి దేవుడు ఏమైతే చేశాడో అది ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి నీకు నాకు కూడా చేయబోతున్నాడనే దానికి దృష్టాంతముగా అవన్నీ కూడా రాయబడి ఉంటున్నాయి. God has not changed in his nature or in his attitude towards his people. దేవుడు తన ప్రజల పక్షంగా తన వైఖరిని తన యొక్క స్వభావాన్ని పాత నిబంధన గాని క్రొత్త నిబంధన గాని మార్చుకోలేదు, మార్చలేదు. When we read the Old Testament history, we need to be warned about our God who is so holy. పాత నిబంధన గ్రంథం చదువుతున్న ప్రతిసారి కూడా మనం హెచ్చరిక పొందుతున్నాం. ఏమని? మన దేవుడు ఎంత పరిశుద్ధమైన దేవుడు అది వాక్యాల ద్వారా తెలుసుకుని హెచ్చరిక పొందుతున్నాం. How abominable is sin in his sight. ఆ పరిశుద్ధ దేవుని కన్నుల ఎదుట పాపం అనేది ఎంత హేయమైన దుష్క్రియ అని చెప్పి మనం గుర్తెరగడానికి ఆ లేఖన భాగాలు చదువుతున్నాం. How the only way of recovery and restoration is through repentance. నిజానికి పడిపోయిన మనము తిరిగి సమకూర్చబడాలంటే కేవలం పశ్చాత్తాపమే, మారు మనసు అనేది కూడా ఈ పాత నిబంధన గ్రంథం మనకు తెలియజేస్తున్నది. This lesson is brought again and again and again to us
and brought to our attention through all that happened in the life of Israel. ఇశ్రాయేలు వారందరికీ వారి జీవిత కాలంలో ఏమైతే జరిగిందో అవి పదే పదే మనకు తెలియచేస్తూ మనం కూడా మారు మనసు పశ్చాత్తాపడి దేవుని దగ్గర తిరిగి రావాలని మన కొరకు రాయబడి ఉంటున్నాయి. The word of God is brought as a warning to us that we may not repeat the things that has happened in the life of many people. అనేక మంది విశ్వాసుల ప్రజల జీవితాలు ఏమైతే జరిగాయో దాన్ని బట్టి ఎంత నష్టపోయారో ఆ నష్టం మనకు జరగకుండా ఆ క్రియలు మనము చేయకుండా ఉండులాగిన మన బుద్ధి కొరకై మనకు శిక్షణ కలుగుట కొరకై ఈ లేఖ భాగాలు మన కోసం రాయబడి ఉన్నాయి. It also shows how weak is human nature. అంతేకాదు మానవుని యొక్క స్వభావం మానవుని యొక్క స్థితిగతి ఎంత బలహీనమైనదో అది కూడా లేఖ భాగం తెలియజేస్తుంది. No saint ever reaches a stage of maturity where he is free from sinning. నిజానికి ఏ పరిశుద్ధుడు కూడా నేను ఒక పరిపక్వత బాగా ఎదిగిపోయాను ఇంకా ఎక్కడి నుంచి నేను పాపంలో పడను అనేటువంటి స్థితిలోనికి ఏ పరిశుద్ధుడు కూడా రాజాలడు. That very thought, when it comes into you and me, now I have attained to some spiritual maturity where I can no longer sin, is the very first step for your downfall. ఏ విశ్వాస అయినా సరే అనుకుని నేను ఆత్మీయంగా ఎంతో పరిపక్వత చెందాను ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాను ఇంకా ఎంత ఎత్తులో నేను పాపంలో పడను పాపం చేయను అనుకుంటే ఆ తలంపే పాపంలో పడిపోవడానికి మొట్టమొదటి మెట్టు నాంది అది గుర్తెరగాలి. Look at Abraham, the father of all those who believe. విశ్వాసులందరికీ విశ్వసించే వారందరికీ తండ్రిగా పిలువబడుతున్న అబ్రహామును చూడండి. At one point of time he lost faith in the goodness of God and went into Egypt for help. నిజానికి వామ్యం వచ్చింది ఒక కాలం వచ్చింది అప్పుడు దేవుని యొక్క నమ్మకత్వము దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి కరువు తప్పించుకోవడానికి పొట్ట చేత పట్టుకుని ఐగుప్తుకు దిగి వెళ్లిపోయి ఉంటున్నాడు. There he chose a woman and brought into his home. ఆ ఐగుప్తుకు మరి దిగిపోయి వెళ్లి బానిసగా ఉండటానికి ఒక స్త్రీని తన ఇంటికి తీసుకుని వచ్చాడు. He descended to such a low estate as to sell his wife into moral danger by telling the king there, she is only my sister. నిజానికి ఆ యొక్క ఐగుప్తులోకి వెళ్లిన కారణాన్ని బట్టి అక్కడి నుంచి స్త్రీని తెచ్చుకున్న కారణాన్ని బట్టి ఎంతగా ఆత్మీయంగా దిగజారిపోయాడంటే తన సొంత భార్య అయిన షారాను మరి వారు ఎత్తుకుపోయినప్పుడు వారితోటి ఈమె నా యొక్క సహోదరి అని చెప్పే అబద్ధమాడి స్థితిలోకి వచ్చాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం. He is such an unselfish, he is such a selfish and a wretched husband to sell his wife to save his own skin. తన సొంత ప్రాణాన్ని రక్షించుకోవడానికి శత్రుల చేతిలో చచ్చిపోకుండా ఉండడానికి ఎంత స్వార్థపరుడయ్యాడు ఎంత నమ్మకం లేని భర్తగా ఉండి ఆ యొక్క శత్రులకు తన భార్యను నమ్మివేసి ఉంటున్నాడు. The Bible is very plain. బైబిల్ ఎంతో తేట తెల్లంగా స్పష్టంగా ఏది దాచకుండా చెప్పే గ్రంథం ఇది. While it speaks about the virtues of a person, it does not cover their individual faults or defects. నిజానికి బైబిల్లో ఏ వ్యక్తి యొక్క సుగుణాల గురించి అని బైబిల్ చెబుతున్నప్పుడు ఆయన సుగుణాలే కాదు ఆ వ్యక్తి వెనక దాచబడినటువంటి పతనాలు ఘోర పతనాలు అతను చేసిన ప్రతి పాపము కూడా బైబిల్ దాచలేదు అవి కూడా తెలియజేస్తూనే ఉన్నది. It is true, Noah walked with God, but at one point of time he got so drunk he lay naked in his tent. నిజమే నోవహు దేవునితో పాటు నడిచిన వ్యక్తే కానీ అతని జీవితంలో అదొక్కటే రాయబడలేదు బైబిల్లో. అతను బాగా ఒక రోజున త్రాగి మత్తుడై దిగంబరుడే పరుండెను ఆ మాట కూడా బైబిల్లో రాయబడింది. The same Bible which says David, the man of God after his own heart, the sweet psalmist of Israel, the one who overcame Goliath by faith in the living God, was the very man who practiced deception, who practiced adultery, who did murder. ఏ దావీదుని గురించి అయితే పరిశుద్ధ గ్రంథం రాయబడుతుందో చెప్పిందో దేవుని హృదయానుసారుడని చెప్పి బైబిల్ గురించి రాయబడింది. దావీదుని గురించి బైబిల్లో రాయబడింది. ఇశ్రాయేలులో సుందరమైన రమణీయమైన మధురమైన కీర్తనల గ్రంథకర్త అని చెప్పి దావీదుకు పేరుంది. దేవుని మీద ఉన్న ప్రగాఢమైన విశ్వాసముతో ఫిలిస్తీన్ల యొక్క ఆ యొక్క గొలియాతును కూడా జయించినటువంటి గొప్ప వీరోచితమైనటువంటి వీరుడని చెప్పిన గ్రంథమే దావీదుని గురించి. అతను మోసగాడని అతను ఒక వ్యభిచారి అని అతను ఒక నరహంతుడు కూడా అయ్యాడని చెప్పి అదే గ్రంథం అదే వ్యక్తి గురించి సుగుణాలు చెప్తుంది అతని పాపాలు చెప్తున్నది. He could overcome an outward huge Goliath, but he could not overcome his own little eye of lust. నిజానికి బయట కనపడుతున్న ఉన్నత దేహుడైనటువంటి గొప్ప గొలియాతును జయించాడు గాని తన కంటిలో ఉన్న చిన్న నేత్రాశ ఆ శరీరాశను అతను జయించలేక కుప్ప కూలిపోయి ఓడిపోయాడు. The same Bible tells you and me how Moses is the meekest man upon the whole earth who spoke to God face to face. నిజానికి ఇదే పరిశుద్ధ గ్రంథం మోషేని గురించి ఏం చెప్తుందంటే దేవుని ఎదుట ముఖాముఖిగా మాట్లాడి దేవుని చూచినటువంటి మోషే
ఈ లోకంలో మనుషులందరికంటే కూడా ముక్తిలి సాత్వికుడు అని చెప్తున్నది. But the same Bible tells you and me how he lost his temper, and instead of speaking to the rock, he smote the rock, and by that one act of disobedience, he forfeited the privilege of going into the promised land. ఏ మోషే అని గురించి ఈ లోకములో దేవునికి ఇల్లంతట్లో మోషే అంతటి మిక్కిలి సాత్వికుడు లేడు అని చెప్పిన ఆ గ్రంథమే ఆ మోషేని గురించి ఏం చెప్తుందంటే, దేవుడు చెప్పాడు మోషేతో, నువ్వు పోయి ఆ బండతో మాట్లాడంటే మాట్లాడేదానికి బదులుగా పోయి బండను కొట్టాడు, బండలోంచి నీళ్లు వచ్చాయి. తను చేసినటువంటి యొక్క పొరపాటును బట్టి, దేవుని ప్రజల మీద తన విరోధంగా పలికిన మాటను బట్టి వాగ్దాన దేశాన్ని చూడగలిగాడు దూరం నుంచి, అందులో ప్రవేశించకుండా ఓడిపోయాడని చెప్పి గ్రంథం మోషేని గురించి తెలియజేస్తున్నది. The same Bible tells that God forgave all these people whom I quoted, but he made them pay the consequences for their willful disobedience. గుర్తించుకోండి, నేను చెప్పిన ఈ పరిశుద్ధుల అందరి యొక్క పొరపాట్లు పతనాలు ప్రభు క్షమించాడు, కానీ వారు తమ ఇష్టపూర్వకంగా చేసిన దురాశలకు వారు క్రయము చెల్లించక తప్పలేదు. To David, God had to say, a sword shall not depart out of your house. కనుక దావీదుతో దేవుడు చెప్పాడు, నీ కుటుంబానికి విరోధంగా ఖడ్గం ఎన్నటికి నీ పోనే పోదు. To Moses he said, you will not enter into the promised land, but all these people will enter. మోషేతో చెప్పాడు, ఇదిగో నీవు చేసినట్టు నీ పొరపాటును బట్టి వాగ్దాన దేశంలో నువ్వు ప్రవేశించలేవు, గాని ఏ ప్రజలైతే నువ్వు నడిపిస్తున్నావో వారు ప్రవేశిస్తారు, నీవు మాత్రం చూస్తా దూరం నుంచి ప్రవేశించు అని చెప్పాడు. If God has not been soft with David, if God has not been accommodative with Moses, do you think he will be very kind and gentle when you and I sin? నిజానికి దావీదునే మోషేనే దేవుడు విడిచిపెట్టకుండా ఉండినప్పుడు ఇక నీవు నేను పాపం చేస్తే మనల్ని విడిచిపెడతాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? Old Testament is a warning to us. గుర్తించుకో, పాత నిబంధన గ్రంథము ప్రస్తుత కాలంలో మనకు ఒక హెచ్చరిక. A wise man is he who learns not from his mistakes but from the others' mistakes. జ్ఞాని అయిన వాడు ఎవడో తెలుసా? తన సొంత పొరపాట్లు పతనాల నుంచి నేర్చుకున్నవాడు జ్ఞాని కాదు, గాని ఇతరులు పొరపాటు చేసి వారు పడ్డప్పుడు అది చూచి నేర్చుకున్నవాడే నిజమైన జ్ఞాని. We will learn after falling ourselves. నిజమే, మనం కూడా పొరపాట్లు చేసి పతనాలు పడిపోయి తిరిగి సమకూర్చబడి ఒక పాఠం నేర్చుకుంటాం మనం కూడా. But that's not true wisdom. అయితే అది కాదండి నిజమైనటువంటి జ్ఞానం. The whole Old Testament is written. History of a people is written to me that I may be warned to know the holiness, awesome holiness of God, and how he is righteous in all his dealings. కాబట్టి ఏ మనుషుడైతే పాత నిబంధన గ్రంథం చదివి ఇశ్రాయేలు ప్రజలందరి యొక్క దుష్క్రియలు చూచి వారు చేసే క్రియలు నేను చేయను, తద్వారా దేవుడు ఎంత పరిశుద్ధుడు, దేవుడు ఎంత నీతిమంతుడు అని చెప్పి జ్ఞానాన్ని గ్రహిస్తాడో, వారు పొరపాట్లు గ్రహించి ఇతను నేర్చుకుంటాడో, అటువంటి వాడే నిజమైన జ్ఞాని అని చెప్పి తెలియజేయబడుతుంది. It's the same God who told Moses, same God who told David, same God who told Solomon to build a temple. It's the same God who sent the Babylonians to destroy it. నిజానికి Remember it. అదే దేవుడు మోషేతో నాకొక గుడారమును ప్రతి గుడారమును కట్టమని చెప్పాడు. దావీదుతో దేవుడు చెప్పాడు నాకు ఒక దేవాలయం నిర్మించవాలని. సొలొమోనుతో దేవుడు కూడా చెప్పాడు నాకు ఒక దేవాలయం నిర్మించాలని. అయితే కట్టించిన దేవాలయాన్ని కూలగొట్టడానికి దేవుడు శత్రువులు కూడా వారి మీద పంపించుంటున్నాడు. ఇది మరిచిపోవద్దండి. We need to tremble before the God of the Bible. ఈ పరిశుద్ధ దేవుడు బైబిల్ గ్రంథ దేవుడి ఎదుట నీవు నేను గడగడ వణకాల్సిందే. We cannot play with this God who is a consuming fire. దహించు అగ్నేయ ఉన్న ఈ జీవము గల దేవునితో మనం చెలగాటం ఆడకూడదు, ఆయనతో మన ఆటలాడకూడదు. Old Testament is a great warning to us. పాత నిబంధన గ్రంథం మనకందరికీ కూడా గొప్ప హెచ్చరికగా ఉన్నది. 5 things we have seen. ఇప్పటి వరకు మనము ఎందుకు పాత నిబంధన గ్రంథం చదవాలి, విస్మరించకూడదనే దానికి 5 బలమైన కారణాలు చూసుకున్నాం. Firstly, మొట్టమొదటి కారణం, it reveals Christ to us. పాత నిబంధన గ్రంథంలో ప్రతి అధ్యాయము వరుస వచనము కూడా క్రీస్తును మనకు చూపించేదిగా ఉంది. Secondly, రెండవది, it brings comfort and strength and hope to us. మనకు బలాన్ని, నిరీక్షణను, ఆ రీతిగా ఆ ఆత్మీయ శక్తిని కూడా మనకి ఇచ్చేదిగా ఉంటుంది పాత నిబంధన గ్రంథం. Thirdly, మూడవది, every word of it is supposed to be our spiritual food. పాత నిబంధన గ్రంథంలో ప్రతి వచనము కూడా మన ఆత్మీయ ఆహారంగా ఉంటుంది. Fourthly, నాలుగవ కారణం, it is meant to equip us for service. ఆయనను యోగ్యులుగా సేవించుటకు శక్తిమంతులుగా నింపేదిగా ఉంటుంది పాత నిబంధన గ్రంథం. Fifthly, ఐదవ కారణం, it is written for our admonition that we may not repeat the same blunders which great men of faith did in their lifetime. కనుక గొప్ప విశ్వాస వీరులు పాత నిబంధన గ్రంథంలో ఉన్నారు. వారు తమ జీవిత కాలంలో ఏదైతే పొరపాట్లు చేశారో ఆ పొరపాట్లు మనం మరలా చేయకూడదని హెచ్చరిక, బుద్ధి కలుగుట కొరకై పాత నిబంధన గ్రంథం మనం చదవాలి. ఇది 5వ కారణం.